నమస్కారం. సామాన్యుడి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు 203 కోట్ల బిల్లు చెల్లింపులు చేపట్టినట్లు ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ లక్ష్మీషా వెల్లడి. ఆసుపత్రుల యాజమాన్యులు సహకరించాలని విజ్ఞప్తి. ఈవీఎం ధ్వంసం కేసులో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లిపై 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడి. పిన్నెల్లికి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుందన్న సీఈఓ, ఈవీఎం ధ్వంసం చేసిన డేటా భద్రంగా ఉందని స్పష్టీకరణ. ఎట్టకేలకు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసిన ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసులు. పిన్నెల్లి ఉన్నారనే సమాచారంతో హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు పిన్నెల్లిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి తిరుమల శ్రీవారి సేవలో తెలంగాణ ప్రభుత్వాన్ని భాగస్వామిగా చేయాలని విజ్ఞప్తి. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలంటూ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద అందిస్తున్న వైద్య సేవల నిలిపివేతకు నిర్ణయించామని అసోసియేషన్ ప్రకటించింది. ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందించిన వైద్య సేవల బిల్లుల్ని విడుదల చేయాలని, ప్రభుత్వం ఇంకా బకాయి బిల్లుల్ని చెల్లించకపోవటాన్ని నిరసిస్తున్నామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం సుమారు 1500 కోట్ల వరకు బకాయిలు చెల్లించవలసి ఉందని తెలిపింది. ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద ప్రభుత్వం 50 కోట్ల బిల్లులు మాత్రమే చెల్లించిందని అసోసియేషన్ ప్రస్తావించింది. 530 కోట్ల బిల్లుల్ని CFMSలో అప్లోడ్ చేశామంటూ ఈ నెల 2న అధికారులు చెప్పారని, కానీ ఇప్పటి వరకు చెల్లించలేదని అసోసియేషన్ వాపోయింది. గతేడాది ఆగస్టు నుంచి ఈ బిల్లుల చెల్లింపు ఆగిపోయాయని అసోసియేషన్ పేర్కొంది. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు 203 కోట్ల బిల్లు చెల్లింపులు చేపట్టినట్లు ఆరోగ్యశ్రీ ముఖ్య కార్యనిర్వహణాధికారి సీఈఓ డాక్టర్ లక్ష్మీషా తెలిపారు. మిగతా బిల్లులు చెల్లింపులు వీలైనంత త్వరగా చేపడతామని తెలిపారు. ఆసుపత్రుల యాజమాన్యాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పథకం కింద పేద మధ్యతరగతి రోగులకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్, ఆశా ప్రతినిధుల మధ్య చర్చలు జరిగిన సంగతే తెలిసిందే. మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ లక్ష్మీషా తెలిపారు. పోలింగ్ రోజు మాచేలలో 7 ఘటనలు జరిగాయని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈవీఎంలో ధ్వంసం చేశారని, ఘటనలన్నీ వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించామని తెలిపారు. ఈవీఎం ధ్వంసం చేసిన డేటా భద్రంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా మాట్లాడారు. డేటా భద్రంగా ఉండటం వలన కొత్త ఈవీఎంలతో పోలింగ్ కొనసాగించామని తెలిపారు. డేటా భద్రంగా ఉండటం వల్లనే రీపోలింగ్ నిర్వహించలేదని స్పష్టం చేశారు. ధ్వంసం ఘటనపై త్వరగా విచారణ ప్రారంభించామని, సిట్కు పోలీసులు అన్ని వివరాలు అందజేశారని అన్నారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనను సిగ్గుమాలిన చర్యగా ఈసీ పేర్కొందని, ఇలాంటి ఘటనలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పోలింగ్ రోజు మనకు 9 పోలింగ్ స్టేషన్స్లో టోటల్గా మొత్తం రాష్ట్రంలో ఈవీఎం డ్యామేజ్ చేయడం జరిగింది. ఈవీఎం డ్యామేజ్ అంటే కొంతమంది బయట నుంచి వచ్చి అక్కడ లోపల వెళ్ళి ది మిస్హ్యాండిల్డ్ ద ఈవీఎంస్, కింద పడేశారు, కొట్టేశారు, డ్యామేజ్ చేశారు. దాంట్లో మెయిన్లీ మాచర్లలో 7 ఇన్సిడెంట్స్ జరిగినాయి. మాకు 12:30 ఆ రోజు 12:30 నుంచి 1:30 వరకు ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. దాంట్లో ఒక ఇన్సిడెంట్లో పోలింగ్ స్టేషన్ నెంబర్ 202లో, తర్వాత మిగతా అన్ని పోలింగ్ స్టేషన్ సంబంధించి మనము సీసీ కెమెరాస్ అక్కడ పెట్టడం జరిగింది, అంటే వెబ్ కాస్టింగ్ చేయడం జరిగింది. స్పెషలీ మాచర్లలో మేము 100% వెబ్ కాస్టింగ్ పెట్టడం జరిగింది. బికాజ్ అక్కడ ముందు నుంచి కొన్ని అల్లరి ఏదో జరుగుతాయి, వీఆర్ హ్యావింగ్ సమ్ అప్రిహెన్షన్. సో ఈ అన్ని పోలింగ్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగినాయి ఆ వెబ్ కాస్టింగ్ రికార్డ్ చేయడం జరిగింది. ఆ రికార్డ్ చేసిన తర్వాత 2 విషయాలు ఎలక్షన్ కమిషన్ చూస్తుంది. ఒకటి, అక్కడ మనము పోలింగ్ని కంటిన్యూ చేయొచ్చా లేదా. సెకండ్ థింగ్ ఈజ్ దట్ అక్కడ ఎవరు వచ్చి ఈ గొడవలు చేశారు వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి. సో ఫస్ట్ ఇష్యూకి వస్తే ఆ రోజు బెల్ ఇంజనీర్ వచ్చి ఇవన్నీ పోలింగ్ స్టేషన్లో చూసేసి అక్కడ డేటా భద్రంగా ఉంది, సెక్యూర్ ఉంది కాబట్టి అక్కడ పోలింగ్ కంటిన్యూ చేయడం జరిగింది కొత్త మెషిన్స్ పెట్టిన తర్వాత.
సెకండ్ ఇష్యూ, అక్కడ ఎవరు వచ్చి గొడవ చేశారో వాళ్ళ మీద యాక్షన్ కోసం నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ ఎంత మన దగ్గర ఉన్న వెబ్ కాస్టింగ్ని ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. పోలీస్ కూడా దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణలో వైఫల్యంగా ఈసీ గుర్తించిందని, ఈవీఎం ధ్వంసంపై దర్యాప్తు జరుగుతుందని తెలియజేశారు. పోలీసుల విచారణ కొనసాగుతుందని, నిందితుల కోసం గాలింపు కొనసాగుతుందని, త్వరలోనే నిందితుల్ని అరెస్టు చేస్తామని భావిస్తున్నానని, సిట్ విచారణ కొనసాగుతుందని అన్నారు. ఈ మధ్యలో సిట్ వచ్చింది. ఆ సిట్ వచ్చిన తర్వాత సిట్కి కూడా అన్ని నివేదికలు వాళ్ళు ఇచ్చారు. 20th ఆఫ్ దిస్ మంత్ 20th మేని సబ్ ఇన్స్పెక్టర్ రెంట్ చింతాల ఆయన కోర్టులో మెమో దాఖలు చేయడం జరిగింది. ఆ మెమోలో హీ హ్యాజ్ మెన్షన్ దట్ మిస్టర్ పి రామకృష్ణారెడ్డి he has been mentioned as accused number 1. 10 సెక్షన్స్ కింద 10 సెక్షన్స్ ఇంక్లూడ్ చేసేసి మెమో ఫైల్ చేయడం జరిగింది. తర్వాత మిస్టర్ రామకృష్ణారెడ్డిని కూడా అక్యూజ్ నెంబర్ 1గా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దిస్ ఇష్యూ yesterday afternoon it was some video was released. So that video is correct, and then అపార్ట్ ఫ్రమ్ ఫైలింగ్ దిస్ మెమో 2 days బ్యాక్ ఫైల్ మెమో చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి. నిన్న రాత్రి ఈసీ మళ్ళీ ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు, చాలా సీరియస్గా దీన్ని తీసుకొని యూ షుడ్ అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మార్నింగ్ ఇన్ రైటింగ్ ఆల్సో ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ఆస్క్డ్ దట్ వెదర్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఆర్ నాట్, అండ్ ఇఫ్ హ్యాస్ ఇన్వాల్వ్డ్ వెదర్ ఎఫ్ఐఆర్ హ్యాస్ బీన్ ఫైల్డ్ అగేన్స్ట్ ఆర్ నాట్, అండ్ ఇఫ్ ఎఫ్ఐఆర్ ఫైల్ అరెస్ట్ చేశారు లేదా. Our intention is to do free, fair and peaceful elections, and when the candidate himself start doing this activity, that is a very serious matter. So stringent action should be taken. Stringent action ante as per the memo filed in the court against the accused number 1, 10 sections have been put against him, proposed against him, and these 10 sections have very severe sections where the punishment may go up to 7 years also. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలోని ఓ కంపెనీ గెస్ట్ హౌస్ లో పిన్నెల్లి ఉన్నారన్న సమాచారంతో ఉభయ రాష్ట్రాల పోలీసులు జల్లెడపట్టి నిందితుడిని అరెస్టు చేశారు. ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యేపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈవీఎంను ధ్వంసం చేసి హింసాత్మక ఘటనలకి పాల్పడిన కేసులో మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ముమ్మరంగా గాలించి సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలోని ఓ కంపెనీ గెస్ట్ హౌస్లో అదుపులోకి తీసుకున్నారు. ఇస్నాపూర్ లొకేషన్ గురించి మాచర్ల పోలీసులు, పటాన్ చెరువు పోలీసుల సహకారం తీసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకోగలిగారు. పోలింగ్ రోజు మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం 202లో ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యేపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీ ప్రజా ప్రాతినిధ్య చట్టం, పీడీపీపీ చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పిన్నెల్లిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నెల 20ని పిన్నెల్లిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం భవన నిర్మాణం, కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవలు తరించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకు త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి తిరుమల శ్రీవారి సేవలు తెలంగాణ ప్రభుత్వాన్ని భాగస్వామిగా చేయాలని విజ్ఞప్తి చేస్తారని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లని చేయించారు. అనంతరం 8:30 వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో ఆయన కుటుంబానికి పండితులు ఆశీర్వచనం అందజేశారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైతులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు అన్నారు. స్వామివారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి చెందాలని వ్యాఖ్యానించారు.
ప్లీజ్ అన్న ప్లీజ్ ప్లీజ్ సార్ ఓకే మీరు కోయడం వల్ల మేము ముందు రాదు ఓకే సార్ అదిరిపోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేసిన ఎన్నికలు స్థానిక పరిపాలనలో కాస్త సమయం దొరకకపోవడం వల్ల ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం. రెండు రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని, రెండు రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం నిర్మాణము, కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటుంది. రాష్ట్రంలో ఉపాధి హామీ స్వచ్ఛ భారత్ మిషన్ అనుసంధానంతో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. త్రాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. తాగునీరు, ఉపాధి హామీ పనులు, విద్యుత్ సరఫరా పరిస్థితులపై మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల నిర్వహణకు ప్రస్తుతం మంచి అనువైన సీజన్ కావున పెద్దెత్తున ఉపాధి వనరుల నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో 1,00,000కు పైగా వ్యక్తిగత మరుగుదొడ్లను మంజూరు చేశామని, కావున ఉపాధి హామీ స్వచ్ఛ భారత్ మిషన్ అనుసంధానంతో వాటికి సోక్ పీటను నివారించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. తదుపరి తాగునీరు, విద్యుత్ సరఫరా పరిస్థితులపై సిఎస్ జవహర్ రెడ్డి కలెక్టర్లతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాల రోజున వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు, వారి కార్యకర్తలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి పాల్పడవద్దని తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజు ఉద్ఘాటించారు. ఆ రోజున బాణాసంచా కాల్చిన, ర్యాలీలను నిర్వహించిన కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజు ఆధ్వర్యంలో కార్డన్ సర్చ్ ను పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ కళ్యాణ్ రాజు మాట్లాడుతూ జూన్ 4వ తేదీన వెలువడనున్న ఎన్నికల ఫలితాల దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ కార్డన్ సర్చ్ నిర్వహించామని తెలియజేశారు. పత్రాలు లేని 15 బైకులు సీజ్ చేశామని తెలిపారు. జూన్ 4వ తేదీ ఫలితాల రోజున ప్రజా ప్రతినిధులు కానీ, వారి కార్యకర్తలు కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి పాల్పడవద్దని హితో పలికారు. ఫలితాల రోజున ర్యాలీలకు, బాణాసంచాకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ నెల 13వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో తాడేపల్లి మండలంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరిగింది. అలాగే జూన్ 4వ తేదీన కూడా ఏదైతే ఎన్నికల కౌంటింగ్ ఉందో ఆ సందర్భంగా కూడా తాడేపల్లి మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందులో భాగంగా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ సీతానగరం ప్రాంతంలో గార్డెన్ సర్చ్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా సుమారు 15 వాహనాలని సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ, తాడేపల్లి మండలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఈ నేపథ్యంలో రేపు జూన్ 4వ తేదీన ఏదైతే పోలింగ్ కౌంటింగ్ సందర్భంగా రిజల్ట్స్ వచ్చిన సందర్భంలో కొంతమంది నాయకులు కొన్ని గత సంఘటనలు దృష్టి పెట్టుకొని ప్రజల్ని, వాళ్ళ కార్యకర్తల్ని ఉద్రేకాలకు, రకరకాల భావోద్వేగాలకు రెచ్చగొట్టే అవకాశం ఉంది. అలాంటి వాటికి ఎవరు కూడా కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ భావోద్వేగాలకు లోను కాకుండా ఏ రిజల్ట్ అయినప్పటికీ ప్రజలందరూ వారి ఇళ్లలోనే కౌంటింగ్ ఫలితాలు చూసుకొని శాంతి భద్రతల భంగం వాటిల్లకుండా పోలీసులకు, ప్రభుత్వం అందరికీ సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఏదైనా విజయోత్సవ ర్యాలీలు కానీ ఇలాంటి వాటికి ఏవి కూడా పర్మిషన్ లేదు.
వచ్చే నెల 19వ తారీఖు వరకు కూడా విజయోత్సవ ర్యాలీలు ఊరేగింపులు నిర్వహించడానికి అనుమతులు లేవు. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మండల ప్రజలందరూ మండలంలో శాంతియుత వాతావరణానికి పోలీసు వారికి ఎన్నికల కమిషన్ వారికి సహకరించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. బూడిద లారీల రవాణా వలన అమరావతి రోడ్డుల బూడిద పేరుకుపోయి స్థానిక ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారని, రోడ్లపై పేరుకుపోయిన బూడిదను తొలగించకపోతే పారిశుద్ధ కార్మికులు తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారని, తక్షణమే బూడిద లారీలను అడ్డుకోవాలని స్థానికులు అధికారుల్ని కోరుతున్నారు. తాడేపల్లి, ఉండవల్లి, వెంకటాపాలెం పరిసర ప్రాంతాల్లో బూడిద వలన ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే నిన్న అర్ధరాత్రి బూడిద లారీలు అమరావతిలోని వెంకటాపాలెం రోడ్డు మీదుగా వెళ్లటంతో ఉండవల్లి సెంటర్తో పాటు పలు గ్రామాల్లో అంగుళం మేర బూడిద పేరుకుపోయింది. పారిశుద్ధ కార్మికులు ఎంత శ్రమించినా బూడిదను తొలగించలేకపోతున్నారు. ఈ బూడిద వలన పాదాచార్యులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇతర వాహనాలు ఈ బూడిదపై వెళ్లటం వలన దుమ్ము లేవటంతో కళ్ళు మంటలు వస్తూ ఉన్నాయని స్థానికులు, ప్రజలు తమ ఆవేదనను వెళ్లగచ్చారు. మరొకసారి గ్రామాల్లో బూడిద లారీలు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విజయవాడ 2 టౌన్ కోమలా విలాస్ సెంటర్ వద్ద ఓ పురాతన బిల్డింగ్ పైన ఉన్న చెట్టు కొట్టేందుకు శ్రీను అనే వ్యక్తి బుధవారం వెళ్లాడు. బిల్డింగ్ శిథిలావస్థకు చేరటంతో బిల్డింగ్ నుంచి కింద పడిపోయాడు. శ్రీను తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానికులు వెంటనే హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది. విశాఖపట్నం లింగంపల్లి మధ్య నడిచే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బుధవారం సాంకేతిక సమస్యలతో నిలిచిపోయింది. విశాఖ నుంచి బయలుదేరిన కాసేపటికే ట్రైన్ కు అటాచ్ చేసిన ఏసీ బోగీల లింక్ తెగిపోయింది. ట్రైన్ నుంచి 2 ఏసీ బోగీలు వేరయ్యాయి. గమనించిన రైల్వే సిబ్బంది లోకో పైలట్ ను అప్రమత్తం చేయడంతో ట్రైన్ నిలిచిపోయింది. అనంతరం జన్మభూమి ఎక్స్ప్రెస్ ను తిరిగి విశాఖ స్టేషన్ కు తరలించారు. ఏసీ బోగీల లింక్ తెగిపోవడానికి కారణం గుర్తించడంతో పాటు తిరిగి వాటిని లింక్ చేసేందుకు రైల్వే సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. సమస్యను పరిష్కరించాక జన్మభూమి ఎక్స్ప్రెస్ తిరిగి బయలుదేరుతుందని రైల్వే సిబ్బంది అనౌన్స్ చేశారు. గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో సంజీవయ్య నగర్ మెయిన్ రోడ్డు శ్రీనివాస చికెన్ సెంటర్ ఎదురుగా రోడ్డుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి కంచెల దేవానందం దారుణ హత్యకు గురయ్యాడు. దేవానందం సంజీవయ్య నగర్ 2వ లైన్ వాసి. గత కొంతకాలంగా గుంటూరు నగరానికి దూరంగా జీవనం సాగిస్తున్న మృతుడు దేవానందం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ నెలలో నగరానికి వచ్చిన మృతుడు ఫైనాన్స్ కి సంబంధించిన కలహాలతో హత్యకు గురైనట్లు చెబుతున్న స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించిన అరండల్పేట పోలీస్ స్టేషన్ సిబ్బంది. పోలీసుల విచారణలో మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది. బుధవారం పల్నాడు జిల్లాలో వైసీపీ నేతలు సృష్టించిన హింసను ఖండిస్తూ అపహాస్యం పాలిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని గుంటూరు జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీసీ నాయకులు లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. గుంటూరు జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ మాట్లాడారు. అరాచకాలకు కేరాఫ్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని తెలిపారు. ఈవీఎం ధ్వంసం చేయడం పిన్నెల్లి దుర్మార్గానికి పరాకాష్ట. వీడియో బయటకొచ్చే వరకు కేసు పెట్టకపోవడం పోలీసుల నిర్లక్ష్యమేనని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఈవీఎం ను ధ్వంసం చేశారంటూ పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసులకు పిన్నెల్లి అంటే ఎవరో తెలీదా, లేక పిన్నెల్లి అరాచకానికి మడుగులొత్తే ప్రయత్నాలేమైనా చేస్తున్నారా అని ప్రశ్నించారు. దీనిలో భాగంగానే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, రాజేంద్రనాథ్ రెడ్డి లాంటి అధికారుల్ని వైసీపీ నేతలు వాడుకున్నారు. 5 సంవత్సరాలుగా వందలాది మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారిపై దాడులకు పాల్పడ్డారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తోట చంద్రయ్యను నడి రోడ్డుపై పీక కోసి చంపారు. పెళ్లి చూడ్డానికి వచ్చిన కంచెల జల్లయ్య ఇంటిపై అర్ధరాత్రి దాడికి దిగి నరికి చంపారు. ఎన్నికల తీరును పరిశీలించేందుకు వెళ్లిన బోండా ఉమా, బుద్దా వెంకన్న, హైకోర్టు లాయర్ పారా కిషోర్లపై పిన్నెల్లి అనుచరుడు తుర్క కిషోరు హత్యాయత్నానికి తెగపడ్డాడు. నామినేషన్ వేసేందుకు వచ్చిన రాయపాటి ఆడమ్మ, కుల్లిరి మరియమ్మలను పిన్నెల్లి అనుచరులు అడ్డుకొని దాడికి తెగబడ్డారు. మాచర్ల టీడీపీ ఇన్ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి ఇల్లు, పార్టీ కార్యాలయాలపై దాడి చేసి తగలబెట్టారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా బీసీ విభాగం ప్రధాన కార్యదర్శి మాదాల చిన్నకొండలరావు, జిల్లా బీసీ విభాగం కార్యనిర్వాహక కార్యదర్శులు గట్టి శ్రీనివాసరావు, సురేష్ శ్రీనివాసరావు, జంపని నాగేశ్వరరావు, పామర్తి మోహన్ రావు, కదిరి ఈశ్వరాచారి తదితరులు పాల్గొన్నారు. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు 203 కోట్ల బిల్లు చెల్లింపులు చేపట్టినట్లు ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ లక్ష్మీషా వెల్లడి. ఆసుపత్రుల యాజమాన్యులు సహకరించాలని విజ్ఞప్తి. ఈవీఎం ధ్వంసం కేసులో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లిపై 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడి. పిన్నెల్లికి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుందన్న సీఈఓ, ఈవీఎం ధ్వంసం చేసిన డేటా భద్రంగా ఉందని స్పష్టీకరణ. ఎట్టకేలకు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసిన ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసులు. పిన్నెల్లి ఉన్నారన్న సమాచారంతో హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు పిన్నెల్లిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి తిరుమల శ్రీవారి సేవలో తెలంగాణ ప్రభుత్వాన్ని భాగస్వామిగా చేయాలని విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.